మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం, ఇది హెచ్చరిక. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీద పూర్తిగా నియంత్రణ కోల్పోయారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పినా సరే ఆయన మాటల్ని గౌరవించే స్థితిలో తెలుగుదేశం పార్టీ నాయకులు స్వయంగా ఎమ్మెల్యేలు కూడా లేరా? లేదంటే చంద్రబాబు నాయుడు గారే నేను పెద్ద మనిషి తరహాలో ఇలా మాట్లాడుతూ ఉంటాను, మీ పని మీరు కానివ్వండి, మీరు చేయాల్సిన విధ్వంసం చేసేయండి అని తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏమన్నా దిశానిర్దేశం చేశారా? ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మళ్ళీ ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడికి ఈమె నాయకత్వం వహించారు. మీడియా ముఖంగా కూడా మేము ఈ దాడిలో పాల్గొనడం జరిగింది అంటూ గర్వంగా చెప్పారు. ఆమె భర్త రామచంద్రరావు ఏకంగా అంబటి రాంబాబు ఇంటిలోని కూడా చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ అంశం పైన అంబటి రాంబాబు కుమార్తె అభ్యంతరం వ్యక్తం చేయడంతో మళ్ళీ ఈరోజు గల్లా మాధవి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మేము మళ్ళీ కూడా దాడి చేస్తాం, మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వచ్చి దాడి చేస్తాం. మొన్న గుంటూరు మహిళగా నేను గుంటూరు మహిళల్ని మాత్రమే వేసుకొని వచ్చాము, ఈసారి ఆంధ్రాలోని మహిళలంతా వస్తారు దాడి చేయడానికి, మాట్లాడి చూడండి అంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు. అంటే ఈసారి ఇంకా పెద్ద ఎత్తున దాడి చేస్తామని చెప్తూ ఉన్నారు ఆమె. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఇదంతా వైసీపీ ట్రాప్, వైసీపీ రెచ్చగొడుతోంది మనల్ని, వాళ్ళ ట్రాప్ లో పడితే లాండ్ ఆర్డర్ ఇష్యూ అని చూపెట్టాలనుకుంటున్నారు, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలనుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కానీ ఈరోజు మళ్ళా గల్లా మాధవి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మళ్ళీ వచ్చి దాడి చేస్తాం, జగన్మోహన్ రెడ్డి పరామర్శలు మొదలు పెట్టుకుంటే మాతో పెట్టుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి పరామర్శల దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి ఉంటుంది అని కూడా గల్లా మాధవి గారు వార్నింగ్ ఇస్తున్నారు. అంటే ఆ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శలు చేయడం కూడా సాధ్యం కానంత స్థాయిలో రకరకాలుగా పలు చోట్ల దాడి చేస్తామని డైరెక్ట్ గానే ఎమ్మెల్యే మాధవి గారు చెప్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏమో చట్టాన్ని చేతుల్లోనికి తీసుకోకూడదు, టీడీపీ కార్యకర్తలకు ఒక బ్రాండ్ ఉంది, చట్టాన్ని చేతుల్లోనికి తీసుకొని దాన్ని చెడగొట్టద్దని చెప్తుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మాత్రం మళ్ళీ కూడా మేము దాడి చేస్తాం, చట్టంతో పని లేదు అని మాట్లాడుతున్నారు డైరెక్ట్ గానే ఆమె. అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు మాట అంటే లెక్క లేదా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఇలా మాట్లాడుతుంటాను మీరు చేయాల్సింది చేయండి అని చెప్తూ ఉన్నారా? దాంతోపాటు సమర్థత గురించి కూడా మాట్లాడారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబాల ఇళ్లలో పెరిగే ప్రతి కుక్కకు కూడా సమర్థత ఉంటుందని చెప్తున్నారు. అంటే మిగిలిన వాళ్ళకి ఆ సమర్థత ఉండదా? ఒకవేళ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక విమర్శలు చేసుకుంటే ఏమన్నా ఒక పదం అటు ఇటుగా మాట్లాడితే ఏకంగా ఇళ్ల మీదకి వెళ్ళి ఇల్లు దహనాలు చేసే పరిస్థితికి వస్తే ఇది ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే ఈ రాష్ట్రంలో చేయడానికి అర్హత ఉంటుందా, లేకుంటే ఇటువైపు వాళ్ళు కూడా అదే పని చేయడాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అలో చేయబోతోందా? అంటే పోలీసులు చట్టము ఇంకేం లేదు, ఫేస్ టు ఫేస్ చూసుకుందామని ఏమన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పదలుచుకున్నారా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోని నాయకులు, తెలుగుదేశం పార్టీలోని మీడియా వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటున్న కొందరు కమిడియన్లు, చిన్న చిన్న వాళ్ళు రోజా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు రోజు పచ్చి విమర్శలు బూతులు తిడుతూ ఉన్నారు కదా. మరి వాళ్ళ ఇంటి మీదకి డైరెక్ట్ గా వెళ్ళి దాడులు చేయొచ్చా వైసీపీ వాళ్ళు కూడా? లేదంటే గల్లా మాధవి గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరైనా ఏమన్నా అంటేనే ఇళ్ల మీద దాడి చేస్తామని చెప్తున్నారా? లేకుంటే రేపు పొద్దున గవర్నమెంట్ మారినా సరే ఇదే పాలసీకి కట్టుబడి ఉంటారా? అంటే ఎవరైనా ఒక విమర్శ చేస్తే ఇక చట్టము, పోలీసులు, కేసులతో పని లేకుండా డైరెక్ట్ గా ఇళ్ల మీదకి వెళ్ళి ఇలా ఇల్లు తగలబెట్టి పెట్రోల్ బాంబులు వేసేందుకు లైసెన్స్ ఇస్తున్నారా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. పైగా నేను నిన్న గుంటూరు మహిళలను అందరినీ వేసుకొని అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్ళామని చెప్తున్నారు. అక్కడ వెళ్ళింది మహిళలు కాదు, కర్రలు, రాడ్లు తీసుకొని 2000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళారు, ఆడవాళ్ళు కాదు. మరి ఆడవాళ్ళు వెళ్ళి రాడ్లు అవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ అంత విధ్వంసం సృష్టించారా? జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టింది ఆడవాళ్ళేనా? పబ్లిక్ గా కనపడుతోంది, ఆడ 100 మంది 1000 మంది తెలుగుదేశం పార్టీ మగ కార్యకర్తలే వెళ్ళి. కానీ ఈరోజు ఎమ్మెల్యే గారు మాత్రం మహిళా కార్యకర్తల్ని తీసుకొని వెళ్ళానని ఎందుకు చెప్తున్నారు? పైగా నా మీద కేసు పెట్టారో లేదో నాకు తెలియదు, చేతుల్లో ఎలాంటి ఆయుధాలు లేని, ఎలాంటి చేయి ఎత్తని నా మీద కేసు పెడతారేమో, నాకు లాయర్ని కూడా కాదు, అలా ఎలా పెడతారు అని కూడా మాట్లాడుతున్నారు. అసలు మేమే ఈ దాడిలో పాల్గొన్నామని చెప్పారు ఎమ్మెల్యే గారు ఆ రోజు మీడియా సమావేశంలో. పైగా దాడి చేసిన వాళ్ళకంటే దాడికి పురుగొల్పిన వాళ్ళు, ప్లాన్ చేసిన వాళ్ళు, ప్రొవోకేట్ చేసిన వాళ్ళు పెద్ద నేరస్తులు. స్వయంగా ఎమ్మెల్యే భర్త మొన్న అంబటి రాంబాబు ఇంటి మీద దాడికి నాయకత్వం వహించారు, వాళ్ళు అంగీకరించారు. ఇంకోసారి కూడా మేము వెళ్ళి దాడి చేస్తామంటున్నారు. ఇంత రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యే గారి మీద, ఎమ్మెల్యే భర్త మీద పోలీసులు కేసు పెట్టకూడదా? అలా పెట్టడం ఏంటి? నిరాయుధులైన నా మీద కేసు పెడతారా అని మళ్ళీ ఎమ్మెల్యే గారే నిష్ఠూరం ఆడుతూ ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ గా అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు, లోపల పంపించారు, 2000 మంది కార్యకర్తలు వచ్చారు. ఆ సమయంలో ఆడవాళ్ళు మాత్రమే ఇంట్లో ఉన్నామని అంబటి రాంబాబు గారి కుమార్తె ఆవేదన చెందితే దానికి కౌంటర్ గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దాడి చేస్తామని రెచ్చగొడుతున్నది ఎవరు? మళ్ళీ వైసీపీ వాళ్ళే రెచ్చగొడుతున్నారని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ నాయకుల వరకు
ప్రచారం చేస్తూ ఉన్నారు. రెచ్చగొడుతున్నది ఫస్ట్ ఫ్లెక్సీలు పెట్టి నడివీధిలో రెచ్చగొట్టిండేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు కదా అంబటి రాంబాబు గురించి అరే మగాడైతే దిగిరారా చూసుకుందామంటే లకారాలతో పచ్చి బూతులు తెచ్చింది. దాంతో ఒక మాట అన్నాడు. ఆ తర్వాత అంబటి రాంబాబు గారు ఆ మాట అనాల్సి ఉండేది కాదు అని ఆయన వెనక్కు తీసుకున్నారు. అయినా కూడా దాడి చేశారు అంటే అక్కడ గట్టిగా మాట్లాడుతున్నందుకు కాదు, అసలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే ఈ దాడులు ఆర్గనైజ్డ్ గా చేస్తూ ఉన్నారన్నది అర్థమవుతుంది. చిప్పు దొబ్బింది అన్న పదానికే జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. దీన్నే ప్రామాణికంగా తీసుకుంటే ఇక తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో రకరకాలుగా బూతులు తిట్టి సీఎంని అరే ఒరే అన్న వాళ్ళు, రోజాని అత్యంత అనుచితంగా మాట్లాడిన వాళ్ళు, వాళ్ళందరి మీద రేపొద్దున గవర్నమెంట్ మారిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డిని వైసీపీ వాళ్ళని విమర్శించే వాళ్ళ మీద కూడా ఇలాగే పెట్రోల్ బాంబులు వేయచ్చా, ఇలాగే ఇల్లు తగలబెట్టచ్చా? దీనికి లైసెన్స్ ఇస్తోందా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం? జంగిల్ రాజ్ అంటే ఇదే కదా. జంగిల్ రాజ్ లో అధికార పార్టీ నాయకులు చట్టాన్ని తమకు అనుకూలంగా చేతుల్లోనికి తీసుకుంటారు. దాడులు చేసినా నేరం చేసినా సరే శిక్ష పడదు అన్న ధైర్యం ఇచ్చేదే జంగిల్ రాజ్ అన్నారు. మరి ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్తున్నది అదే కదా, మేమే దాడి చేశామని చెప్తున్నారు, మళ్ళీ దాడి చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. చట్టం గిట్టం ఏమి చేయదని ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు ఆమె. దీన్నే కదా జంగిల్ రాజ్ అని వైసీపీ వాళ్ళ అభివర్ణిస్తున్నది. ఇది ఇక్కడతో వదిలేయండి, మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం. ఇది హెచ్చరిక. మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. గల్లా మాధవి గుంటూరు మహిళలను వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. మితిమీరిన వేషాలు గనక వేస్తే ఈరోజు గుంటూరు మహిళ కాదు ఆంధ్ర మహిళ వస్తుంది బయటికి.